ఫేవరెట్ షో ఆహారు వీధిలో. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మిమ్మల్ని మరింత అలరించడానికి వచ్చేసింది మీ ఫేవరెట్ షో ఆహారు వీధిలో. సో చూసారు కదా నేను ఎక్కడున్నాను, చార్మినార్, మన హైదరాబాద్ కా షాన్, మన గ్లోబల్ ఐకాన్, మన చార్మినార్ దగ్గరికి వచ్చేసాను రైట్ నౌ. ఎందుకు వచ్చావు నేహా ఈ రోజు ఎందుకు ఇక్కడికి అంటే, వచ్చేసాను కదండి దగ్గరలోనే మన రంజాన్ వచ్చేస్తుంది కదా, సో అందుకని అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను, అందుకే తనకంటే ముందు త్వరగా ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఈ రోజు మన ఆహార వీధిలో సూపర్ డూపర్ స్పెషల్ రంజాన్ ని ముందుగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో రైట్ నౌ అయితే నేనున్నాను మన చార్మినార్ లో. మరి ఇక్కడ అంతా ఒకసారి చక్కర కొట్టేసి ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటో, ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో అన్ని తెలుసుకుందామా? కమ్ లెట్స్ గో. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. సో చూస్తున్నారు కదండి వచ్చేసా చార్మినార్ దగ్గరికి. బాబా అసలు చూడండి, అసలు ఏమన్నా క్రౌడా. ఒక సెకండ్ ఇక్కడ నిల్చుంటే చాలు, మనం ఏం షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, షాపింగ్ మన దగ్గరకు వస్తూ ఉంటుంది, ఇది కొంటారు అది కొంటారు అనేసి. సో రైట్ నో నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, క్రౌడ్ లాగా వెళ్ళిపోతున్నాను. మరి ఏంటండి బాబు ఈ లైట్స్, ఈ కలరు, వావ్. రంజాన్ సీజన్ అంటే నిజంగా రంజానే అండి, అసలు అద్భుతం. యాక్చువల్గా క్రౌడ్ చూస్తున్నారు కదా, అసలు ఎంత బిజీ షాపింగ్ తెలుసా. రంజాన్ షాపింగ్ అంటే అందరికీ ఇష్టమే అనమాట, బికాజ్ సూపర్ సూపర్ యూనో జ్యువెలరీస్, చెప్పులు, బ్యాగ్స్, డ్రెస్సెస్, సిల్వరు, వాట్ నాట్, ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా ఈ షాపింగ్. అండ్ మీరు ఇక్కడ యాక్చువల్లీ ఇంకోటి చూసినట్టయితే ఎటు చూసినా కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండి బాబు. దే ఆర్ లైక్ చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి. అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఈ రంజాన్ సీజన్లో అందరు కూడాను రోజా ఉంటారు కదా. సో రోజా యూనో ఈవినింగ్ వాళ్ళ నమాజ్ అయిపోయిన తర్వాత, ప్రేయర్ అయిపోయిన తర్వాత వదిలిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్, ఇంకా యూనో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంకా డ్రై ఫ్రూట్స్, హలీమ్ ఇవన్నీ తింటూ ఉంటారు అనమాట. సో అందుకని అవన్నీ కూడా మనం టేస్ట్ చూద్దాం. ఎప్పుడైతే నా ముందు ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, టేస్ట్ చూద్దామా? కమ్ ఆన్. రోజా అయిపోయిన తర్వాత, వాళ్ళ ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఖర్జూరా అనమాట. అంటే ఖర్జూరా అనేది చాలా చాలా వెరీ హెల్తీ ఫుడ్ కదా. అంటే యూజువల్గా మనం మన రెగ్యులర్ డైలీ లైఫ్లో కూడా కొంచెం హెల్తీ ఫుడ్స్, కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అనగానే ఖర్జూర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. సో అందుకని ఇక్కడ నేను ఖర్జూర్ స్టాల్ లాగా పెట్టేశాను అనమాట. అంటే యూజువల్గా నాకు తెలిసినంత వరకు అండి ఖర్జూరా అంటే మా అమ్మ ఏమిస్తుందో అదే తిన్నది తెలుసు అనమాట. అంటే ఏంటంటే ఒకటే వెరైటీ ఉంటుందని తెలుసు అనమాట, బట్ అందులో కూడా ఇన్ని రకాల ఖర్జూరాలు ఉంటాయని మాత్రం నాకు నిజంగా తెలీదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ మన ఖర్జూరా అనమాట. అంటే ప్లెయిన్ ఖర్జూరా, అంటే మన దగ్గర ఇండియన్ మేడ్ అంటే ఇక్కడ పండించినని చెప్పొచ్చు. ఇదేంటంటే యూనో ఇరానీ ఖర్జూరా అనమాట. సో అండ్ అందులో ఇరానీ బ్లాక్ ఖర్జూరా, ఇదేమో కీనియా అంటారంట. సో ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్, అంటే అరబ్ కంట్రీస్ నుంచి అక్కడ తీసుకొచ్చినాయి అనమాట. అవి కూడా అగైన్ బ్లాక్ ఇరానీ డేట్స్ ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ మళ్ళీ ఇత్తులు తీసేసినవి, అంటే ఇత్తులు లేకుండా ఇలాంటివన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఖర్జూరాస్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మరియం ఇరానీ డేట్స్ అంటారంట. సో మరి ఇది టేస్ట్ చూద్దామా? సో ఆల్సో ఫ్రెష్. యాక్చువల్లీ సో డెలిషియస్. ఆబ్వియస్లీ ఖర్జూరా అనగానే నోన్ ఫర్ స్వీట్నెస్ అండ్ లైక్ యూనో యమ్మీ టేస్ట్ కదా. సో కొంచెం జామ్ టేస్ట్ ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం అంటే మనం రెగ్యులర్గా తినే మన ఖర్జూరా, అంటే ఈ జనరల్ ఖర్జూరా ఉంది చూసారా, దానికంటే ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంది. సో బట్ పర్ఫెక్ట్ అనమాట. మరి ఇది లైక్ యూనో హెవీగా అనిపించకుండా పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్. ఐ లైక్ ఇట్. దొరకని ఫుడ్ వెరైటీ అంటూ దొరకదు అనమాట. ఫ్రూట్స్ నుంచి, డ్రై ఫ్రూట్స్ నుంచి ఇన్ని వెరైటీస్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, బజ్జీలు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దై వడ అంట. బాబా మరి మనం కూడా టేస్ట్ చూసేద్దామా? సో ఇక్కడ స్పెషాలిటీ చూస్తుంటే ఆల్రెడీ మిర్చి కనిపిస్తున్నాయి. యూనో ఇదేంటి పాలక్ బజ్జీలు అంట. ఏ ఆలూ బజ్జీ और पालक मिर्ची और दही. वाह वाह वाह, दही वड़ा. तो यहाँ का स्पेशल क्या है आपके पास? स्पेशल देखिए दही बड़ा स्पेशल है, मिर्ची स्पेशल. तो मैं कौन सा टेस्ट करूँ अभी? 3 किलो
खुद आप दही बड़ा टेस्ट दही वड़ा टेस्ट చూడనా సో आपका స్పెషాలిటీ ना आपकी इधर సో దही వడా స్పెషాలిటీ సో చెప్పాను కదండి రంజాన్ సీజన్ లో ఇక్కడ చార్మినార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫుడ్ కి కొరతే ఉండదు అనమాట ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కావాలని ఇక్కడ అన్ని దొరికేస్తాయి సో రైట్ నో అయితే సో మీ పేరు ఫారూక్ అహ్మద్ అన్న వాళ్ళ షాప్ లో బండిలో తింటున్నాను నేను ఇక్కడ आपने बनाया सच्ची बोलिए ఓ మై గాడ్ దిస్ సో టేస్టీ చార్మినార్ మీద ఒట్టేసి చెప్తున్నా నేనే చేశాను అని చెప్తున్నాడు నిజంగా టేస్ట్ సో పర్ఫెక్ట్ నాకు తెలిసి ఇంట్లో కూడా ఇంత పర్ఫెక్ట్ గా టేస్ట్ వచ్చిండదండి ఇంత అద్భుతంగా ఉంది సో సాఫ్ట్ అండ్ సో యమ్మీ రియలీ యమ్మీ నిజంగా వ్యూవర్స్ మీరు కూడా చార్మినార్ వచ్చారంటే ఇక చెప్పాను కదా ఫారూక్ అన్న బండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చి పక్కా కంపల్సరీ ఈ దही వడ మాత్రం టేస్ట్ చూడాల్సిందే ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే మనకి ఇలాంటి రోడ్లు ఖాళీగా దొరుకుతాయి అనమాట బట్ యూజువల్ గా అయితే ఎప్పుడు ట్రాఫిక్ జామ్ నడుస్తుంటుంది అండ్ మీరు చూసారు కదా ఇక్కడ కలెక్షన్ అంతా కూడాను నిజంగా చెప్తున్నానండి బయట మనం వెళ్ళి పెద్ద పెద్ద బ్రాండ్లలో అందరిని పెట్టి షాపింగ్ చేసే బదులు ఇక్కడ వచ్చి మన చార్మినార్ షాపింగ్ అయితే 1000 రెట్లు బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఆ డిజైన్స్ అన్ని కూడాను అసలు చూస్తున్నారు ఆ లైటింగ్లలో ఆ గాజులు ఆ వెరైటీలు ఆ కలర్లు ఆ మోడల్స్ దాట్ ఆర్ జస్ట్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ నిజంగా చార్మినార్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ షాపింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ నిజంగా చెప్తున్నాం ఐ లవ్ దిస్ రైట్ ఆసమ్ ఏంటండి బాబు ఆ డిజైన్స్ అన్ని కూడాను అసలు కలర్స్ చూసారా వెరైటీస్ చూసారా మనకి ఎటువంటి వెరైటీ కావాలంటే అన్ని కూడాను అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ యూజువల్ గా యూనో బుట్టలు ఈ డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అసలు అంటే ఈ సైజ్ ఉంటుంది ఇంత సైజ్ నుంచి మనకి ఇంత పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ వరకు సెట్స్ వరకు అన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ యాక్సెసరీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట ఒక్కసారి చార్మినార్ షాపింగ్ కి వచ్చామంటే గినక డ్రెస్సింగ్ నుంచి చెప్పులు యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ పిన్ హెయిర్ పిన్ క్లిప్ తో సహా వెరైటీస్ దొరుకుతాయి అనమాట సో మరి ఇంకెందుకండి వెయిటింగ్ యూజువల్ గా వేరే సీజన్ లో కంటే కూడా రంజాన్ సీజన్ లోనే షాపింగ్ అందులోను చార్మినార్ లో ద పర్ఫెక్ట్ టైమింగ్ ఒకవైపు చూస్తుంటే వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఒకవైపు చూస్తుంటే అసలు బ్యూటిఫుల్ క్లోతింగ్ కలెక్షన్ ఇంకోవైపు చూస్తుంటే చార్మినార్ వచ్చిన తర్వాత ఎవరైనా గాజులు కొనుక్కోకుండా వెళ్తారా యా సో బయట కలెక్షన్ అంతా చూసిన తర్వాత అండ్ దాట్ ఇక్కడ ఈ స్టోర్కి వచ్చాక వావ్ రైట్ నేనైతే ఇంకా ఫుల్ ఆన్ ఇన్స్పైర్ అయిపోయాను ఈరోజు నాకు చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అన్ని కలెక్షన్ అంతా కూడాను సో నేను కూడా గాజులు కొనుక్కుందాం డిసైడ్ అయిపోయాను అంతే ఇంకా మాట లేదు చూడండి అసలు ఒక సెకండ్ ఇక్కడ ఇలా పెట్టి ఇలా నిల్చోవాలంతే ఎంత బ్యూటిఫుల్ తెలుసా చూస్తుంటే నాకైతే అన్ని కొనేసుకోవాలనిపిస్తుంది నిజంగా అన్ని నేను ఇలా తీసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ ఉన్నాయి అనమాట కలెక్షన్ అన్ని కూడాను అసలు ఏ డిజైనర్ స్టోర్ లో దొరుకుతాయి చెప్పండి ఇలాంటివన్నీ కూడాను అండ్ మన చార్మినార్ లో మాత్రమే దొరుకుతాయి ఇన్ని వెరైటీస్ ఆఫ్ గాజులు మరి ఇంకెందుకు వెయిటింగ్ నో మాటలు అబ్బా చాలు ఇంకా నేను గాజులు కనుక్కుంటాను సో నాకు కొంచెం మల్టీ కలర్ వెరైటీస్ కావాలి ఓకే వన్ బ్యాంగిల్ నో ఏ నైస్ సూపర్ ఎంత బాగున్నాయి చూడండి నేను వేసుకున్న డ్రెస్ కి కూడా మ్యాచ్ అయిపోయాయి కదా ఇట్లాంటి ఇలాంటి మల్టీ కలర్ వి తీసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఎటువంటి డ్రెస్ మీద అయినా శారీ మీద అయినా ఎటువంటి చుడిదార్ అలాంటి డ్రెస్సెస్ మీద కూడా ఫుల్ ఆన్ మ్యాచింగ్ అయిపోతుంది లేకపోతే మధ్యలో మనకు కావాల్సిన ఫేవరెట్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ పెట్టేసి అటువంటి ఇతోటి కూడా వేసేయచ్చు అనమాట దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ రైట్ నేను తీసేసుకోనా లేలు మే अच्छा दिख रहा है मेरे हाथ पे बहुत ब्यूटीफुल लग रहा है तो वाह थैंक यू तो कितना दे रहे हैं आप मेरे को आपके लिए सच्ची में సో యాక్చువల్గా అయితే యూజువల్గా రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి స్పెషల్ డిస్కౌంట్ అది రంజాన్ సీజన్ ఇసిలియే స్పెషల్ డిస్కౌంట్ అనమాట సో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ ఏం చేస్తున్నారు ఈ టైం రంజాన్ సీజన్ లో ఈ టైంలో ఫుల్ ఆన్ డీల్స్ డిస్కౌంట్స్ ఒక రేంజ్ లో నడుస్తుంటాయి అనమాట అండ్ దాట్ టు యాక్సెసరీస్ మీద దాట్ టు గాజుల మీద వచ్చేసండి హ్యాపీగా మనం చార్మినార్లో ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు చెప్పానండి మన చార్మినార్ ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చిన తర్వాత ఎవరైనా షాపింగ్ చేయకుండా ఉంటారు సో నేను కూడా షాపింగ్ చేస్తాను అందుకే రెడీ నాకు సూపర్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఎన్ని గాజులు కొనేసా నేను
కలెక్షన్ కదా. అసలు రంజాన్ సీజన్ అంటే ఇప్పుడే కంప్లీట్ అండి నిజంగా. ఆ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ చూస్తే నాకైతే నేను ఫుల్ అని మళ్ళీ టెంప్ అయిపోతున్నాను. నిజంగా ఎంత బాగుంది అనమాట కలెక్షన్. చూసారు కదా, చార్మినార్ అంటేనే అసలు పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి. అటు యాక్సెసరీస్ కానీ, ఎన్ని వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ కానీ, ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్లోతింగ్ కానీ, చెప్పులు కానీ, క్లిప్పులతో సహా ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు దొరుకుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, అసలు వావ్ రైట్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇక్కడే పడిపోవాలనిపిస్తుంది నాకైతే. చూసారు కదండి ఎలా కనిపిస్తున్నారు కదా, ప్రిన్సెస్ లాగానే ఉంది డ్రెస్ మాత్రం నిజంగా. ఇక్కడ కలెక్షన్ చూడండి, అసలు బయట డిజైనర్ స్టోర్స్, డిజైనర్ పీసెస్ లాగానే ఉంది కదా నిజంగా కూడాను. కంప్లీట్ గా దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా ఉన్నాయి, బట్ టైం లేదు కదా, అందుకని ఒక్కటి నేను పట్టుకొని చూపిస్తాను అనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ రైట్. వావ్, अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. సో రంజాన్ సీజన్ అనగానే మనకి ఫుడ్ ఐటమ్స్ దగ్గర గురించి ఆలోచించగానే ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేది ఏంటి? హలీం. అందులోనూ మనం చార్మినార్ వచ్చాం, ఇంత షాపింగ్ చేసాము, అక్కడ తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా తినేసాం. చార్మినార్ వచ్చి ఎవరైనా హలీం తినకుండా వెళ్తారా? అది పెద్ద క్రైమ్ అండి నిజంగా. ట్రస్ట్ మీ, చార్మినార్ వచ్చారంటే మాత్రం మన తోప్ ఎవరండి? హలీంలలో తోప్ అంటే పిస్తా ఎవరు? మన పిస్తా హౌస్ కదా. ఎగ్జాక్ట్లీ. సో రైట్ లోనే మన చార్మినార్ లో ఉన్న పిస్తా హౌస్ కి వచ్చేసాను. మరి ఇంకెందుకు వెయిటింగ్, మన ఈ హలీం సంగతి కూడా ఒక పట్టు పట్టేద్దామా? కమ్ లెట్స్ గో. చూస్తున్నారు కదా, అక్కడ చాలా ఫుల్ ఆన్ బిజీగా హలీం రెడీ చేస్తున్నారు. బాబా అసలు ఏమన్నా అరుపులా, ఏమన్నా అసలు ఎంత క్యూ చూసారా అంటే హౌస్ఫుల్. ఆబ్వియస్లీ ఏం హలీం, పిస్తా హౌస్ హలీం అంటే ఆ మాత్రం బిజీ ఉంటది. నిజంగా అక్కడ చూస్తున్నారా, ఆయన వేస్తూనే ఉన్నాడు, అవి సేల్ అయిపోతూనే ఉన్నాయి, ఒక్కటి కూడా స్టాప్ లేదు, పాజ్ లేదు అనమాట. ఆ రేంజ్ లో అవుతుంది. అసలు అటు నుంచి నడుస్తూనే ఉన్నాయి సేల్, ఇటు నుంచి నడుస్తూనే ఉన్నాయి. వావ్, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పిస్తా హౌస్ బ్రాండ్ అండ్ అంత క్వాలిటీ. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ప్రాపర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అందరూ వర్క్ ని కూడా భలేగా డిస్ట్రిబ్యూట్ చేసుకుని టకా 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 ఫినిష్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నిల్చుంటే నిజంగా ఎంత నరకం తెలుసా అండి. ఎందుకు తెలుసా? స్మెల్ ఇస్ సో యమ్మీ, సో టెంప్టింగ్. సో నేను కూడా ఈ రోజు నుంచి పిస్తా హౌస్ టీమ్ లో జాయిన్ అయిపోయా. నేను కూడా పిస్తా హౌస్ టీమ్ లోకి వచ్చాను అనమాట. సో ఇంకెందుకు వెయిటింగ్, ఇట్ ఇస్ సో యమ్మీ కదా. టేస్ట్ చూసేద్దామా? मेरे को भी एक मिलेगा, टेस्ट कर सकती हूँ मैं? इट्स ऑलरेडी रेडी फॉर मी. రైట్ నౌ నేను తినేస్తున్నాను హలీం. అండ్ యాక్చువల్లీ పిస్తా హౌస్ హలీం అంటే నాట్ జస్ట్ లోకల్ అండి, వరల్డ్ ఫేమస్. ఐ మీన్ టోటలీ హానెస్ట్ గా చెప్తున్నా, వరల్డ్ ఫేమస్ హలీం అండ్ దాట్ ఇస్ పిస్తా హౌస్ హలీం. అండ్ లైక్ స్మెల్ తోటి అసలు చాలా టెంప్టింగ్ గా ఉంది తెలుసా. ఐ జస్ట్ కాంట్ వెయిట్. వేడి వేడిగా అండ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎంత హెల్దీ ఫుడ్ అంటే హలీం అనేది సచ్ అన్ హెల్దీ ఫుడ్ అనమాట. సో అందుకనే రంజాన్ సీజన్ లో వాళ్ళది రోజా అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత ఇమీడియట్ గా హలీం ప్రిపేర్ చేస్తారనమాట. ఎందుకంటే సో ప్రోటీన్, వెరీ వైటమిన్ ఫుడ్ కాబట్టి. లెట్స్ ఈట్ ఇట్. అసలు నిజంగా మనలో అన్నమాట. ఈ టేస్ట్ గురించి నేనేమైనా చెప్పాలా? ప్రపంచం మొత్తం తెలుసు పిస్తా హౌస్ హలీం టేస్ట్ ఎలా ఉంటుందని. నేను పెద్ద అవార్డు ఇచ్చేదేంటి, బట్ ఎనీవే మై ఫేవరెట్ మోస్ట్ యమ్మీయెస్ట్ హలీం తెలుసా. నిజంగా సో యమ్మీ. ఏ సీజన్ లోనైనా యూజువల్ గా హలీం దొరుకుతుంటుంది, అంటే ఎక్కువగా దొరకదు, బట్ రంజాన్ సీజన్ లో మాత్రమే. నిజంగా తెలియదండి, వేరే సీజన్ లో కూడా నేను హలీం తిని చూసాను, కానీ రంజాన్ సీజన్ లో మాత్రం టేస్ట్ డబుల్ ఉంటుంది తెలుసా. చాలా యమ్మీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు మాత్రం ఈ రంజాన్ సీజన్ లో హలీం తినడం మిస్ కాకండి. ఎక్కడ వెళ్ళి తినే బదులు మన చార్మినార్కి వస్తేనే నిజంగా ఇంకా రంజాన్ స్పెషాలిటీ ఇంకా తెలుస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చి చార్మినార్ దగ్గర ఉన్న పిస్తా హౌస్ లో హలీం తింటే ఇంకా సూపర్, అంతే అల్టిమేట్ ఉంటుంది అనమాట. సో నేనైతే ఫుల్ అని రంజాన్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా ఈ రోజు.
and this is most delicious halim I've ever had. It's just perfect. So పిస్తా హౌస్ హలీం తిన్న తర్వాత కొంచెం ఏదైనా టేస్ట్ అంటే అలా ఒక మీఠా బంతాయే కదా, కొంచెం ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. మరి పిస్తా హౌస్ హలీం అయితే ఇక్కడ తినేసాము. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓన్లీ పిస్తా హౌసే కాకుండా సో బయట వాళ్ళే కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్ సాలడ్స్ అవి ఇవి స్వీట్స్ కూడా ఇక్కడ వాళ్ళే కాకుండా కొంచెం బయట తీసుకొచ్చి కూడా సేల్ చేస్తుంటారు అనమాట. సో అవి కూడా ఒకసారి టేస్ట్ చూసేద్దాం. అలాగే పిస్తా హౌస్ స్పెషాలిటీ ఆ స్వీట్స్ అవన్నీ కూడా చూసేద్దామా. Let's go. మన పిస్తా హౌస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హలీం అని కూడా చెప్పొచ్చండి, ఎందుకంటే టేస్ట్ చూసిన తర్వాత అంత యమ్మీగా ఉంది కదా. సో యూజువల్గా ఏంటంటే రోజా వదిలిన తర్వాత అంటే వాళ్ళది ఉపవాసం అది అయిపోయిన తర్వాత ఏంటంటే హలీం తిన్న తర్వాత కొంచెం మీఠాతో బంతాయేనా. సో అందుకనే అనమాట మన పిస్తా హౌస్ వాళ్ళు ఏంటంటే యూజువల్గా ఇక్కడ వాళ్ళందరికీ వెరైటీస్ సో వాళ్ళ ఫ్రెష్గా తీసుకొచ్చి కూడా పెట్టేశారనమాట. సో అవి కూడా మనం టేస్ట్ చూడబోతున్నాం. సో ఇక్కడ ఒక ఈ స్వీట్ స్టాల్ దగ్గర ఒక స్వీట్ పర్సన్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? And you are so sweet and you have so many sweets in front of you. डबल का मीठा, This is double का मीठा. अच्छा आपका नाम बोल दीजिए. डबल का मीठा है और केसर बादाम राबड़ी है, केसर बादाम. राबड़ी, ओके और फ्रूट सलाद, कद्दू का खीर, एप्रिकॉट स्वीट, खुबानी का मीठा। कद्दू का खीर बोले तो क्या है? कद्दू का खीर मीन्स సొరకాయ తో కీరా. ఓకే. సో యూజువల్ గా మీరు రోజా వదిలిన తర్వాత హలీం తిన్న తర్వాత ఎక్కువగా ఇష్టపడేది ఏంటి, అది నేను టేస్ట్ చూడాలనుకుంటున్నా. ఏంటి అది? అచ్చా हाँ कद्दू का खीर, ओके वेरी स्पेशल स्वीट, Okay. केसर बादाम राबड़ी। आओ ना. सो दोनों में एक मुझे अभी टेस्ट करके हमारे फ्रेंड्स को बोलना है. और ये केसर बादाम राबड़ी, केसर बादाम राबड़ी। రాబ్డి. ఓకే. సో హలీం తిన్న తర్వాత దిస్ ఇస్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ రైట్. సో మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసేనా? యా ఇందులో కూడాను అంటే యూజువల్గా వీళ్ళు రోజంతా రోజాలో ఉంటారు కదా. సో దాని తర్వాత చాలా హెల్దీ ఫుడ్ కోసం ప్రిఫర్ చేస్తారు అనమాట. సో ఇందులో కూడా ఇఫ్ యూ కుడ్ సీ అన్ని బాదం పప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్స్ లైక్ స్మెల్ ఇస్ సో యమ్మీయా. मैं लाइफ में पहली बार खा रही हूँ एंड दिस इज सो यमी. वाओ अल्टीमेट, ट्रस्ट मी. ఇప్పటి నుంచి మీరు కూడా ఎప్పుడైనా హలీం తిన్న తర్వాత ప్రిఫర్ చేయండి ఈ కేసర్ బాదం రబ్డీని. సో హెల్దీ అండ్ వెరీ డైటీషియస్ ఉంది. టేస్ట్ ఇస్ జస్ట్ అమేజింగ్. ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారండి. అసలు ఒక్కొక్కరు ఎంతో రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు హలీం అంతా కూడాను. సో ఇక్కడ ఒక సార్ ఉన్నారు, తనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు? माय नेम इज मोहम्मद एहसानुल्लाह असद. ओके. सो मैं क्या बोल के बुला सकती हूँ आपको इतना बड़ा नाम? मिस्टर असद बोल के बोल सकते मिस्टर हैं. असद. असद. ओके. सो असद जी आप क्या करते हैं? मैं यहाँ पर मैनेजर हूँ. Oh, Mr. House Manager लास्ट 10 years. from last 10 years. Yes. Oh my God, that's so much of seniority. Yes. Nice. Okay, Asad garu, tell me one thing. Ramzan asal ee year ela celebrate చేసుకుంటున్నారు మీరు? हम लोग रमज़ान जब चालू होता है फर्स्ट रमज़ान से, तो रमज़ान से बिफोर 1 वीक इसकी तैयारी शुरू कर देते हैं. 1 week से पहले. पहले सबसे पहले तो रमज़ान का वेलकम करते हैं हम लोग. Okay. उसके बाद रमज़ान के बाद फास्टिंग करते हैं, रोज़ा रखते हैं, और साथ में हमारे जो कस्टमर्स हैं उनके लिए हम हलीम का इंतज़ाम करते हैं. Okay. हलीम वो चीज़ होती है कि जो 4 घंटे आप फास्टिंग करने के बाद थोड़ा सा वीकनेस आ जाता है. हाँ. ये हलीम खाने के बाद क्या हो जाता है, बिल्कुल आदमी फ्रेश हो जाता है. Okay. इसकी एनर्जी 14 आवर्स में जो हीट हो जाती है वो एकदम से फ्रेश हो जाता है. ओके. सो इसीलिए रोजा छोड़ने के बाद इमीडिएटली हलीम लेते हैं. सो बिकॉज ऑफ लॉट्स ऑफ प्रोटीन एंड हेल्दी फूड. हेल्थी फूड इट इज. ओके. एंड व्हाई इज लाइक इतना पिस्ता हाउस हलीम वर्ल्ड फेमस हो गया और ये कैसे हुआ? सबसे पहले तो जो हमारे इसके मैनेजिंग डायरेक्टर मिस्टर अब्दुल अजीज साहब की मेहनत है, और उनका हमेशा एक ही थिंकिंग रहती है कि हलीम जो कस्टमर को देते हैं वो फ्रेश देना चाहिए और क्वालिटी मेंटेन करना चाहिए. एग्जैक्टली. पिस्ता हाउस की सबसे स्पेशलिटी यही है कि हम क्वालिटी मेंटेन करते हैं और कस्टमर तक फ्रेश हलीम पहुँचाते हैं. ओके. यानी हमारा मकसद ही यही होता है. ओके. हमारे जितने भी कस्टमर्स हैं वर्ल्ड में जितने भी हैं, इंडिया में जो कोरियर हलीम जाती है यहाँ लोकल हैदराबाद में वर्ल्ड वाइड चले जाते हैं ना यहाँ से पार्सल? पार्सल तो नहीं जाता है. लास्ट 2 years पहले हम प्री पैक अपन देते थे. Okay. अभी वो नहीं है, लेकिन यहाँ से जो जाते हैं लोग ओके. मिडिल ईस्ट जाते हैं, यहाँ से Okay. यूरोप जाते हैं, अमेरिका जाते हैं, कनाडा हाँ. जाते हैं, तो हाँ. यहाँ से लेके डायरेक्ट फ्लाइट में जाते हैं. ओह ओके, दैट्स रियली नाइस. नो, बहुत अच्छा लगता है ना? बहुत अच्छा लगता है, उनको भी अच्छा लगता है, और सबसे ज़्यादा हमको अच्छा लगता है कि हम Okay. हमारे कस्टमर को सेटिस्फाई कर रहे हैं. ओके. सो असरत जी, थैंक यू सो मच एंड ईद मुबारक. आपको भी ईद मुबारक, और आपके चैनल ETV के जरिए मैं हमारे
पिस्ता हाउस मैनेजमेंट एंड स्टाफ की तरफ से हमारे व्यूअर्स चैनल देखने वालों को भी बहुत बहुत ईद की मुबारकबाद देता हूं। ఓకే థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. సో చూసారు కదండి, తెలిసిందనమాట. సో పిస్తా హౌస్ ఇంత వరల్డ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం అనమాట. ఎందుకంటే రోజా విడిచిన తర్వాత అంత పవిత్రంగా వాళ్ళు తీసుకునే ఫుడ్ కాబట్టి అది వాళ్ళు చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అందుకనే ఇట్ ఇస్ వరల్డ్ ఫేమస్. సో మరి ఇంకొన్ని రివ్యూస్ తెలుసుకుందామా రండి. हेलो जी, आपका नाम? मेरा नाम मोहम्मद अब्दुल्ला है। इस साल रमजान आप कैसे मना रहे हो? मैं रमज़ान तो अपने घर वालों के साथ में मना रहा हूँ, लेकिन हैदराबाद में मनाने की ज़्यादा ख्वाहिश है मतलब समझ में नहीं आया. क्योंकि मैं राजस्थान का हूँ। अच्छा ओके, पर राजस्थान से भी हैदराबाद में सेलिब्रेट करना पसंद है. ओके, तो आपका यहाँ पे पिस्ता हाउस हलीम आपको कैसे लगा? मेरे को बहुत अच्छा लगा। जैसे कि हम लोग आगरे का पेठा खाते हैं, हाँ. बनारस में लोग साड़ियों के लिए जाते हैं, बनारस साड़ी के लिए प्रसिद्ध है। तिरुपति का लड्डू है, हाँ लोनावाले की चिक्की है। Yeah. उसी तरह से हैदराबाद के अंदर पिस्ता हाउस हलीम फेमस है। परफेक्ट, या परफेक्ट, अच्छी तरह बोले. एनीवे ఈద్ ముబారక్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye. సో చూసారు కదా, ఆయన మాటలు భలేగా చెప్పాడు కదా. సో తిరుపతి లడ్డు ఫేమస్ ఎలాగో, ఆగ్రా పేట ఫేమస్ ఎలాగో, అలా హైదరాబాద్ కి పిస్తా హౌస్ ఫేమస్ అనేసి. నైస్ नो. హలో అండి, మీ పేరు? अच्छी अज्जू. ओके अज्जू जी, आप क्या करते हैं? मैं गवर्नमेंट एम्प्लॉय हूँ। गवर्नमेंट एम्प्लॉय. ओके, सो अज्जू जी इस साल रमजान आप कैसे मना रहे हो? बहुत अच्छा है, खुशी का माहौल है। हाँ और सबसे बड़ी खुशी की बात यह है कि 30 साल से जो है पिस्ता हाउस के हलीम खाते हैं। 20 साल से. पिस्ता हाउस हलीम खाते हैं। ఓకే 20 ఇయర్స్ నుంచి ఆల్ టైమ్ ఫేవरेट इज पिस्ता हाउस हलीमा. Yes. ओके दैट्स नाइस. क्यों दूसरा हलीम क्यों नहीं, सिर्फ यही क्यों? तरह तरह के वेराइटीज जो है टेस्ट करते हैं, हाँ मुझे ज़्यादा सबसे ज़्यादा ये क्वालिटी पसंद आती है पिस्ता हाउस। ఓకే, సో చాలా వెరైటీ టేస్ట్ చూసారు, కానీ ఇదే పర్ఫెక్ట్ అని ఇక్కడే ఫిక్స్ అయిపోయారు అనమాట. మొత్తం కలెక్టర్ ఆఫీస్ కి ఇదే పిస్తా హౌస్ హలీం అంతా కూడాను, ఆఫీస్ అందరిలో కూడాను, అందరికి ఇదే పంపిస్తారు కూడానా? ఓకే, ఎనీవే వన్స్ అగైన్ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక స్టూడెంట్ కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా పెద్దవాళ్ళతో మాట్లాడారు, మరి స్టూడెంట్ ఈ నెలలో సెలబ్రేట్ చేసుకున్నట్టు చూద్దాం. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Owais, Sheikh Owais. Owais, Sheikh Owais. ఓకే, వాట్ షుడ్ ఐ కాల్ యూ? Owais, you can call me. Owais. Owais, yeah. Okay, Owais, what do you do? I pursued my graduate BSc. BSc? Graduation you're doing. Okay. So how are you celebrating Ramzan this year? So we have celebrated very good Ramzan. I should consider that Ramzan should have all the year. That's actually nice. Ramzan అంటే ఆయనకి సంవత్సరం మొత్తం కావాలంట. బాగుంది. ఓకే. We take care of every poor people, and we celebrate a lot of goods in Ramzan. We have all of we keep very Fasting, Ramadan. roza, no? Roza, we can call this. Yeah, we have many types of foods and food festivals in Ramzan. Yeah. Like halim, sheer khurma, Haan. and lots of desserts and Yeah. spicy foods, etc. ఓకే, ఎనీవే ఈద్ ముబారక్. Thank you, same to you. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ వారం మన రంజాన్ స్పెషల్ ఎపిసోడ్ ని. నిజంగా అండి, రంజాన్ అంటే ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది నాకైతే. సో మీరు కూడా ఈ సీజన్ లో మంచి టేస్టీ హలీం తింటూ హ్యాపీ షాపింగ్ చేయాలంటే వచ్చేసేయండి మన చార్మినార్ కి. సో ఇంకేంటి, నెక్స్ట్ వీక్ ఇలాగే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ నేహా చౌదరి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్ అండ్ ఈద్ ముబారక్. अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम ये